హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, కొడంగల్ అంటే మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఇందనూరు అనే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు స్కూల్ వాతావరణంలో కాకుండా క్లియర్గా క్లాస్ రూమ్లోనే వినాయకుని పెట్టి ఆ వినాయకునికి విద్యార్థులందరితో పూజలు చేపిస్తూ ఉన్నాడు. విద్యార్థులందరితో విద్యార్థులతో క్లాస్ రూమ్లో, అంటే ఇది సెలవు దినం కాదు, క్లియర్గా వినాయక చవితి తెల్లారి, అంటే వినాయక చవితి రోజు వినాయకుని పెట్టి వినాయక చవితి తెల్లారి విద్యార్థులు స్కూల్కి వచ్చిన తర్వాత చేస్తున్న పని. ఇది అంటే క్లాస్ రూమ్లో వినాయకుని పెట్టి, అంటే నేనేమంటున్నా అంటే ఆర్టికల్ 51AH ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తప్పకుండా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసం పనిచేయాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తాను. ఆర్టికల్ 25 నుండి 28 వరకు మీ మత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛకు సంబంధించిన విషయంలో మీ మతాలని మీరు ఎక్కడన్నా మీరు ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు, కానీ తరగతి గదుల్లోకి శాస్త్రీయ ఆలోచన విధానాన్ని తీసుకురావాల్సినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది సైంటిస్టులు చెప్పారు, కొన్ని వేల మంది సైంటిస్టులు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని శాస్త్రీయ ఆలోచన వైపు తీసుకుపోవాలని చెబుతున్నా కూడా ఇలాంటి మూర్ఖులు, నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇలాంటి మూర్ఖుల్ని వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇందనూరు ప్రభుత్వ పాఠశాలలో చిన్నపిల్లల కనీసం వీళ్ళు 1, 2 తరగతులు 3 తరగతులు ఉన్నటువంటి విద్యార్థుల మనసులలో మతాన్ని కులాన్ని నూరిపోస్తున్నటువంటి ఈ మూర్ఖులకు విద్యాబోధన చేసేటువంటి అర్హత లేదు. మీకు మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్తే, మత స్వేచ్ఛ మీ మతాన్ని నమ్మడానికి, మతాన్ని పాటించడానికి, మతాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకొని ఏమన్నా చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ మీరు పనిచేస్తున్నటువంటి ఆ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లోకి మతాలు రావద్దు, మతాలకు సంబంధించినటువంటి ఆ విగ్రహాలు అవన్నీ తీసుకురావద్దని చెప్పేసి ఎన్నో రూల్స్ ఉన్నప్పటికీ మతాలకు సంబంధించినటువంటి ఏ మతం, ఇప్పుడు ఇదే పాఠశాలల్లో ముఖ్యంగా క్రిస్టియన్ పాఠశాలల్లో క్రిస్టియన్ వాళ్ళు క్రిస్మస్కి వారం రోజులు సెలవులు ఇస్తారు. వారం రోజులు వాళ్ళు ఏమో స్కూల్లో వాళ్ళ పిల్లల్ని సెలవులు ఇచ్చిన తర్వాత స్కూల్లో వాళ్ళు చేసుకున్న పండుగ చేసుకుంటారు. ఈరోజు విద్యార్థులు కూర్చోబెట్టి క్రిస్మస్ పండుగలు చేసుడు, విద్యార్థులు కూర్చోబెట్టి రంజాన్ పండుగలు చేసుడు, విద్యార్థులను కూర్చోబెట్టి వినాయక చవితి పెట్టి 9 రోజుల పాటు వీళ్ళతో ప్రతిరోజు చదువుడు ఎప్పుడు బంద్ చేసి 9 రోజుల పాటు వీళ్ళతో పూజలు చేయించుకుంటా ఆ స్కూల్లో ఉన్నటువంటి గణేశం దగ్గర బస్కిల్ తీయించుకుంటూ వాళ్ళందరి విద్యార్థుల్ని మానసిక క్షోభ గురి చేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి పసి మనసుల్లోకి కులాన్ని మతాన్ని, వాడు ఏ కులం అన్నా కానీ ఏ మతం అన్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లో మీరు హిందూ మతానికి సంబంధించిన విషయంలోనే మాట్లాడుతున్న మనోభావాలకు సంబంధించిన కాదు. ఈ కల్చరు ఏ స్కూళ్ళలో ఉండదు. మదర్సాలలో కూడా మతాన్ని బోధించేటువంటి పద్ధతులు మారాలి. వాళ్ళ కేవలం చదువులు మాత్రమే చెప్పాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో ఎందుకు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందట్లేదు? ప్రపంచ దేశాలతో మన దేశం ఎందుకు పోటీ పడట్లేదు? ఈరోజు వినాయక చవితి వినాయక చందాలు, కృష్ణాష్టమి అయితే కృష్ణాష్టమి వేషం వేసి, లేదంటే క్రిస్మస్ అయితే క్రిస్మస్ వేషం వేసి, లేదంటే ఇంకో పండుగ అయితే సంక్రాంతి పండుగ అయితే ముగ్గులు వేయించి గొబ్బమ్మలు పెట్టించి, ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చళ్ళు వేయించి, ఇంకా ఏ పండుగ అయితే ఆ పండుగ పేరుతోనే ఆ పండుగలు స్కూళ్ళలో జరిపి వాళ్ళ మెదళ్ళ నిండా దైవాన్ని మతాన్ని కులాన్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల తీరు మారాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారాలి. ఉపాధ్యాయుల తీరు మారాలి. మీరు బోధించాల్సిన సైన్స్ని, మీరు బోధించాల్సింది శాస్త్రీయ విజ్ఞానాన్ని. ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలకు సంబంధించిన విషయాలు మీరు చూడండి. ఒకసారి చైనా స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, జపాన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, లేదంటే US స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, రష్యా స్కూళ్ళలో ఎట్లా ఉన్నది, అసలు అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న పిల్లలకు వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, మీరు చైనా స్కూల్స్లో ఏ విధంగా నేర్పిస్తున్నారని చూసేదంటే స్కూల్ క్లీనింగ్ దగ్గర నుండి మొదలుకుంటే టాయిలెట్ క్లీనింగ్ అయినా వాళ్ళకి మొత్తం అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు. అది కూడా చిన్న వయసులో. కానీ మనం ఏం నేర్పిస్తున్నాం? పాటలు, భక్తి పాటలు, భక్తి డ్యాన్సులు, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయించడము, లేదంటే ఇట్లా స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థుల్ని కూడా ఆఖరికి ఇంటికి పోతే సెల్ ఫోన్లు పట్టుకొని నాశనం అవుతున్నారా బాబు అని అంటే, స్కూల్కి వచ్చి స్కూల్లో కూడా భజన నేర్పించి, మరి ఈ శాస్త్ర సాంకేతిక రంగం ఎప్పుడు అభివృద్ధి చెందాలి? ప్రపంచంతో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచంతో ఎప్పుడు పోటీ పడాలి? అంటే పోటీ ప్రపంచానికి ఈ పిల్లల్ని తయారు చేసేటువంటి సత్తా లేకుండా మొత్తం వీళ్ళందరినీ నాశనం చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా? చాలామంది హిందుత్వవాదులు మాట్లాడుతూ ఉంటారు,
మా మతం అనేసరికి అని చెప్పేసి, అరే మీ మతం కాదురా భయ్, ఏ మతం గురించి పిల్లలకు బోధించద్దని చెప్తున్నాం. వాడు ఏ మతం అని కానీ, క్రిస్టియన్ కానీ, ఆఖరికి బుద్ధకు సంబంధించిన విషయంలో కూడా బుద్ధుడు చెప్పిన సూత్రుడు. మీకు ఒకవేళ భగవద్గీతలో మంచిగా ఉన్నాయంటే మీరు పాఠం చెప్తున్నప్పుడు ఏదైనా అంశం చెప్తే అది వేరు కావచ్చు. ఇంకో సమస్య ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోకి వినాయక చందాల కోసం వచ్చి లాస్ట్ టైం మనం చూసినాం, నిజామాబాద్ జిల్లాలో వినాయక చందా ఇవ్వను అన్నందుకు ఆ వినాయక చందా ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వ టీచర్ను కొట్టేటువంటి పరిస్థితులు, పోలీసులు కూడా ఆ ప్రభుత్వ టీచర్ని కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితులు, కేసులు నమోదు చేయనటువంటి పరిస్థితులు, లేదంటే ఆ చిన్న చిన్న పిల్లలకు మాలలేసి ఆ మాలల మీద స్కూల్కి పంపించడం. రోజుకు ఒకటే పూట తినాలంటే ఆ పసిపానాలు ఒకటే పూట తిండి పెడితే ఆ తిని ఆ ప్రాణాలు ఎక్కడ బాగుపడతాయి? దయచేసి నేను మీ మతానికి సంబంధించిన విషయం, మీ దేవుళ్ళకు సంబంధించిన విషయం మాట్లాడతలేను. పసి మనసుల్లో ప్రేమను పంచాలి, లేదంటే వాళ్ళకు శాంతిని బోధించాలి, వాళ్ళను శాస్త్రీయ ఆలోచనల వైపు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఈ రకంగా ఎంత మూఢత్వం, ఎంత మూర్ఖత్వం. వినాయకుడు ఎప్పుడు ఉంటాడు? ఈ దేవుడు ఏ దేవుడు అంటే వినాయకుడు. అంటే ఎంత దారుణంగా పట్టిస్తున్నాడు. ఏ నెలలో పుట్టాడంట? ఏ నెలలో పుట్టిందంటే భాద్రపదం అంటే అరే వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అవ్వాయను అమ్మ ఇది ఏ నెల అని అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అని చెప్తారు, కానీ భాద్రపదం అని చెప్తారా? అంటే వీళ్ళు విద్యార్థులని వెనక్కి తీసుకుపోతున్నారా, ముందు తీసుకుపోతున్నారా? భాద్రపదం అంటే ఇక్కడ చూడండి, ఒక టీచర్ ఏమో పూజ చేస్తుంది, బప్ప గణపతి బప్పట. సిగ్గుండాలి కదా కొద్దిగానన్నా. నీకు జీతం ఇచ్చేది పూజలు చేయించడానికి ఆ విద్యార్థులతోని. దయచేసి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారు కదా, ఇదేనా అభివృద్ధి? స్థానిక డిఓ గారిని అడుగుతున్న, వికారాబాద్ జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అరాచకమైనటువంటి విషయాల మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల్ని మానసిక రోగులుగా తయారు చేసేటువంటి ప్రయత్నము ఏ మతమైనా ఏ కులమైనా దాన్ని స్కూళ్ళలోకి తీసుకురావద్దు. ప్రభుత్వ విద్యారంగంలోకి, ప్రభుత్వ వైద్య రంగంలోకి, ప్రభుత్వ సంస్థల్లోకి ఎక్కడికి కూడా ఏ రకమైనటువంటి ఆ దేవుళ్ళకు సంబంధించిన వాటిని పెట్టద్దు, కనీసం ఫోటోలు కూడా పెట్టద్దని చెప్పేసి ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తా ఉన్నా కూడా మీరు మళ్ళా తీసుకొచ్చి మీకు గాంధీ అంటే ఇష్టం ఉంటే గాంధీని పెట్టుకుంటున్నారు, భగత్ సింగ్ అంటే ఇష్టం ఉంటే భగత్ సింగ్ని పెట్టారు, అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్న అంబేద్కర్ని పెట్టుకున్నారు, ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం ఉన్నప్పుడు కూడా ఛత్రపతి శివాజీ ఫోటోలు వాళ్ళ ఏంటి జనవరి 26కో లేదంటే ఆగస్ట్ 15కో లేకపోతే ఇంకోసారో పెట్టి వాళ్ళకి సంబంధించిన విషయాన్ని చెబుతూనే ఉన్నారు కదా. మీరు ఇప్పటికీ వినాయక చవితి 9 రోజుల పాటు పురాణం పూజలు చేయించి రేపు నవరాత్రి ఉత్సవాలు, దేవి నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే దేవి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు బతుకమ్మలు ఆడించి ఆ రోజు ఇట్నే చేయించి, తర్వాత దీపావళి వస్తే 2 రోజుల పాటు దీపావళి పూజలు చేయించి, సంక్రాంతి వచ్చేంటే ముగ్గులు వేయించి, ఇవాళ పురాణాల జీవితాలని మీరు రాకెట్లు కనుగొనడం ఎట్లా, మీరు కొత్త యాప్లు కనుగొనడం ఎట్లా, మీరు ఫోన్లు కనుగొనడం ఎట్లా, లేదంటే మీరు ఏఐ టెక్నాలజీ ఎట్లా ఉపయోగించాలి, ఇవన్నీ ఏముండయా? సంవత్సరానికి ఒకసారి బట్టలు ఇచ్చి ఫ్రీగా బట్టలు ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఫ్రీగా చదువు చెప్తాను, మీకు పుస్తకాలు ఇస్తాం, అన్నిస్తాం. మీరు పోయి గొర్రెలాగా మళ్ళీ రారి 10వ తరగతి ఫెయిల్ గారి, ఒకవేళ 10వ తరగతి పాస్ అయినా, రేపు పొద్దుగాల ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు లేదంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టేటువంటి టెస్టులలో ఏ టెస్టులో మీరు పనికి రాకుండా కేవలం చదువులు నేర్పుతున్నాం, సర్టిఫికేట్లు ఇస్తున్నాం అన్న విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరిగితే ఆ బిడ్డలు రేపు ప్రపంచ పోటీలకు ఎట్లా సిద్ధమవుతారు? మళ్ళీ వీళ్ళు చదువుకున్న తర్వాత డిగ్రీలు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు మళ్ళీ ఉద్యోగాల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లో పోయి సంవత్సరానికి లక్షల రూపాయలు ఈరోజు కోచింగ్ సెంటర్లో అక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ విద్యా వ్యవస్థలో స్పోర్ట్స్ని నేర్పిస్తూ ఉంటే, లేదంటే టెక్నాలజీని నేర్పిస్తూ ఉంటే, వాళ్ళందరినీ టెక్నాలజీ వైపు తీసుకుపోతూ ఉంటే, చిన్న విద్యార్థులను కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తూ ఉంటే, 1వ తరగతి నుండే కంప్యూటర్ సబ్జెక్టు వాళ్ళ క్లాస్ రూమ్లో పెట్టి క్లీనింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా పెట్టి వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం మాత్రం గొర్రెలాగా తయారు చేస్తూ విద్యార్థులను ఏ వైపు తీసుకుపోతా ఉన్నాం? శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రభుత్వ విద్యార్థులకు నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద లేదా? మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ విధి నిర్వహణలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మీ గుడులు కట్టు ఇక క్లాస్ రూమ్లను గుడులుగా మార్చి రేపు పొద్దుగాల 9 రోజులు అయిన తర్వాత ఇది నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి కాబట్టి తీసుకుపోయి నిమజ్జనం అని చెప్పేసి పోరగానం తీసుకుపోయి నిమజ్జనం చెప్తే అందులో పడి మునిగి చచ్చిపోతే వీళ్ళు అయ్యగడతారు పైసలు? పోరగాల ప్రాణాలు వీడి తీసుకొస్తారా?
నీకు జీతం ఇచ్చేది దేనికోసం? ప్రభుత్వం ప్రతి నెల 50,000 60,000 లక్ష రూపాయల జీతం ఇచ్చేది మీకు ఈ గణేష్ ఎప్పుడు పుట్టిండు, లేదంటే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టిండు, అల్లా ఎప్పుడు పుట్టిండు, యేసుక్రీస్తుని ఎందుకు చంపిర్రు, గణేషుని తలకాయ ఎందుకు నరికిర్రు? మరి బోధించగలుగుతాడా? చర్చించగలుగుతాడా? ఏగలవిని బొడ్డన వేలుగా అతికించినటువంటి దేవుళ్ళు ఈరోజు వినాయకుని తల ఎట్లా పెట్టారని చెప్పేసి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాడా? దయచేసి మీ మనోభావాల పేరుతోని విద్యార్థులకు సంబంధించిన విషయంలో మేము మాట్లాడుతున్నప్పుడు మనోభావాల ముచ్చట్లు తీసుకురాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పండుగని ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ మిషనరీ పాఠశాలలో అయినా మదర్సాలలో అయినా మతానికి సంబంధించిన అంశాలని బోధించే ప్రక్రియకు స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రీయ ఆలోచన విధానం వైపు పిల్లల్ని తీసుకుపోదాం. అట్లయితేనే ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు అని అంటే మన బిడ్డలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ స్పందించాలి. వికారాబాద్ జిల్లా డిఈఓ గారు వెంటనే ఈ టీచర్లను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. చూస్తున్నాం ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.